అందుకని దేవుని వాక్యం చెప్తుంది, బాలుడు నడవలసిన త్రోవ అతడికి నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం. Just because the world system, Babylon says something, you're not going to get lost. That is what was proved. Shadrach, Meshach, Abednego, Daniel ఏం చేశారు? బబులోన్ చెప్పింది దానికన్నా నువ్వు అట్లా. బబులోను జ్ఞానానికి మించిన జ్ఞానం అంట, బబులోను తెలివికి మించిన తెలివి అంట. చివరికి బబులోను సకులగాండ్రులో అక్కడ చూస్తే ద అస్ట్రాలజర్స్, ఇంకా విచ్ క్రాఫ్ట్, ఇవన్నీ బాబిలోన్ స్పెషల్. ఎందుకంటే బబులోన్ ప్రారంభమే విచ్ క్రాఫ్ట్తో స్టార్ట్ అయింది కదా. వీళ్ళందరూ ఉన్నా కూడా, వీళ్ళందరూ వచ్చినా కూడా నెబుకద్నెజర్ కళ ఎవడు చెప్పలేకపోయాడంట. కానీ దానియేలు దేవుణ్ణి అడగలేదా? దానియేలు స్నేహితులు దానియేలుతో కలిసి ప్రార్థన చేయలేదా? దేవుడు మర్మంలో తెలియజేయలేదా? చివరికి ఆ నెబుకద్నెజర్కే అసలు నిజమైన రాజు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు దేవుడు నిరూపించలేదా? You see, that is what God is able to do. See, that is why I would like to say, the 7 hills we need to influence. అదే ఈ మినిస్ట్రీలో కూడా we try our best. I put this challenge. క్రీస్తుని మతం అన్నప్పుడు క్రీస్తు సాక్షులుగా బ్రతకాలి, క్రీస్తులాగా బ్రతకాలి, అది నేర్పించుకోవాలి. రెండోది, మన కుటుంబాలు మాదిరికరంగా ఉండాలి. మన కుటుంబంలో దేవుని వాక్యం తగినట్టుగా, దేవుని ఆత్మకు తగినట్టుగా ఉందా అనేది పరీక్షించుకోవాలి. మూడోదిగా, మనం ఏ జ్ఞానం కలిగి ఉన్నాం, ఏది నేర్చుకుంటున్నాం, వాక్యం ఎక్కువ నేర్చుకుంటున్నామా, లోకాన్ని ఎక్కువ నేర్చుకుంటున్నామా? అందుకని సాయశక్తుల మీరు వాక్యం చదవండి 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 చదవండి, ప్రతిరోజు 3 అధ్యాయాలు. ఎంత కష్టపడి మా టీము ఎన్ని గంటలు ఖర్చు పెట్టి ఒక్కొక్క చాప్టర్ చేస్తారో మీకు తెలియదు, కానీ ఎప్పుడన్నా వచ్చి కూర్చొని చూడండి తెలుస్తుంది. కానీ మీకు చివరికి ఇచ్చేది ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు ఒక అధ్యాయం. ఈరోజు మనుషులు 3 నిమిషాలు కూడా చూస్తానికి టైం లేదు, వింటానికి కూడా టైం లేదు. 3 నిమిషాలు ఎన్ని షార్ట్లు చూసావు? నీ యూట్యూబ్ టైం హిస్టరీ ఎంత? 3 నిమిషాల వాక్యం వినటానికి మనసు లేనివాడు నిజంగా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతాడు అని చెప్పచ్చా? బట్ దెన్ వీఆర్ ట్రైయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ గాడ్లీ ఎడ్యుకేషన్. అండ్ దెన్ అఫ్ కోర్స్, అందుకని అంటాం, ఈరోజు చాలామంది అంటారు ప్రభుత్వం అంట మనం ఏం చేయలేదు, ఒక క్రైస్తవుడికి ప్రభుత్వానికి సంబంధం ఉండదు. వీ హ్యావ్ టు రియలీ ఇన్ఫ్లుయెన్స్. వీ నీడ్ గాడ్ ఫియరింగ్ లీడర్స్. We need God's disciplined leaders. దానియేలు నిలబడ్డాడు కాబట్టి ఘనత వచ్చింది దేవుని నామానికి. రాజులు మారారేమో కానీ దానియేలు మారలేదంట. He was a leader. He was in the part of the government. And ఇంకో మాట చెప్పాలంటే he was the governor. రాజు అంటున్నాడు, నీకులాంటి జ్ఞానం కలిగిన వాడు ఇంకొకటి దొరకడరా బాబు, నువ్వు నా శత్రువుకు పనిచేసినాడు అవ్వచ్చు, కానీ నీ గురించి విన్నాను, నువ్వు దేవునికి భయపడేవాడివి. నీ రాజు నేను తీసినా, నేను రాజు అయినా నువ్వే నాకు ఉండాలి. అది దానియేలు గురించి చెప్తున్నాడు. యు సీ, పీపుల్ హూ కెన్ రియలీ గ్లోరిఫై గాడ్ హ్యావ్ టు స్టాండ్, బికాస్ వీ నీడ్ గాడ్లీ గవర్నెన్స్. హౌ కెన్ దట్ హ్యాపెన్? ఎందుకంటే దేవుని వాక్యలో చూస్తాం, దేవుని ప్రజలైన రాజులే దేవునిని సేవించి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆ దేశమంతా దేవుని వెంబడిస్తాం చూస్తాం. ఆ రాజు పాడవుతాం, ఆ ప్రజలంతా పాడైపోతాం చూస్తాం. సో దట్ వన్ లీడర్, దట్ లీడ్ సిస్టమ్ హ్యాస్ టు బి ఇన్ఫ్లుయెన్స్డ్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీడియా. అందుకని వీ ట్రై టు యూస్ ద మీడియా. ఎట్లో గట్ట నువ్వు పొద్దు నుండి ఏం వింటున్నావో కానీ దేవుని వాక్యం కూడా వింటానికి చూడాలి. దేవుని వాక్యం వింటాను చూడాలి. వినటం వలన కలుగుతుంది, దేవుని వాక్యం వినటం వలన విశ్వాసం కలుగుతుంది. నీ విశ్వాసాన్ని బలపరుస్తూ రావాలి. అండ్ ఆఫ్ కోర్స్ వీఆర్ వరీడ్ అబౌట్ ద ఎంటర్టైన్మెంట్. ఈరోజు ఎవరైనా కొంచెం క్రైస్తవులు ఎంటర్టైన్మెంట్ ట్రై చేస్తే చాలు, వెంటనే స్టాంపులు కొట్టేస్తారంట. మన చర్చ్లో కొంతమంది ఉన్నారు, ఐ నో, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దెమ్ యాజ్ వెల్. ఒక యంగ్ డైరెక్టర్ వచ్చాడు నా దగ్గర ఫ్యూ మంత్స్ బ్యాక్. ఐఎమ్ స్టిల్ ప్రేయింగ్ ఫర్ హిమ్. నాకు వచ్చానా ఒక బుక్ తీసుకొచ్చి, ఇది నేను రాసిన స్క్రిప్ట్, మీరు ప్రేయర్ చేయాలి దీని కొరకు, ఇది మూవీగా రిలీజ్ చేయాలనుకుంటా. ఐ వాజ్ ఎక్సైటెడ్.
ఐ వాజ్ ఎక్సైటెడ్. నా కళ్ళు ఇట్లా తెరవబడ్డాయి. వండర్ఫుల్. ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా దొరికారా ప్రొడ్యూసర్స్, దొరికారా ఇది అంటాను. నేను ఒక వీడియో చూపిస్తాను, నేను ఏఐలో జనరేట్ చేశాను, కానీ ఇది మూవీ మొత్తం, ఇది ట్రైలర్ మాత్రమే. ఆ సౌదర్ ఇక్కడ ఉన్నాడా ఈరోజు బై ఛాన్స్ ఈ సర్వీస్లో ఉన్నాడా? ఐ థింక్ దేర్ యు ఆర్. ప్రైజ్ గాడ్. ఏమవుతుంది? ఐఎమ్ వెయిటింగ్, ఐఎమ్ ప్రేయింగ్. గాడ్ మే డూ ఇట్ త్రూ యూ సూన్. ఐ ప్రే ఇట్ సూన్. అది ఒకసారి ఇక్కడ స్టేజ్లో కూడా ఐ వుడ్ లవ్ టు ప్లే ఇట్ ఆన్ ద స్టేజ్. ఐఎమ్ షూర్. ఆ రోజు ఆ ట్రైలర్ చూపించాడు. నేను అంతా చెప్పేయకూడదు, నాకు స్టోరీ తెలుసు, కానీ ఒక వ్యక్తి జీవితము, తన జీవితంలో, ఐమ్ టెలింగ్ ఎ లిటిల్, ప్లీజ్ జస్ట్ టు ఎంకరేజ్. హీ హెస్ టేకెన్ అ కామన్ మ్యాన్. మోస్ట్ ఆఫ్ మీ జీవితాలు, ఒక యవ్వనస్తుడు తన జీవితంలో అన్నీ పోగొట్టుకున్నాడు. చివరికి తన జీవితంలో ఏంట్రా బ్రతుకున్న పరిస్థితుల్లో దేవుణ్ణి ఎన్కౌంటర్ చేసుకుంటాడు. ఆ సోదరుడు ఆ ట్రైలర్ చేస్తా లాస్ట్లో తెచ్చాడు ఆ సాంగ్, దేవా నా తోడే రావా అని లేపాడు. నా కంట్లో నీళ్ళే. ఐ వాజ్ లైక్ ఇన్ టీయర్స్. అన్నీ పోగొట్టుకున్న ఆ యవనస్తుడు జీవితంలో దేవుడు ఎలాగ అన్నీ సమకూర్చుకుంటూ నువ్వు అడుగునట్టు చేయలే. దట్ వాజ్ సర్ప్రైజ్ టు వాజ్ ద లాస్ట్. కానీ ఎలాగ అన్నీ జరుచుకుంటూ ఆ వ్యక్తి జీవితాన్ని కట్టుకుని వచ్చాడో ఒక జనరల్ స్టోరీకి తీసుకొచ్చాడు. ఎత్తింది క్రిస్టియన్ వాక్యము, ఇట్లా రిచువలిస్టిక్గా రాలే. బట్ దెన్ హౌ హిస్ ఫెయిత్ చేంజ్డ్ ఎవ్రీథింగ్ అని చెప్పుకుంటూ చివరికి నాకు అనిపించింది, దేవా ఇలాంటి వారు లగాలయ్యా, ఎలాంటి కార్యాలు జరగాలి. దేర్ హ్యావ్స్ టు ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే అనేక మంది ఆ రీతిగా జీవితాలు పాడైన వాళ్ళు ఉన్నారు చూడు. ఎవరికైనా రే నా జీవిత కథరా అంటే వెంటనే చూస్తాడు. అన్నీ పోగొట్టుకున్నాడు. లవ్ ఫెయిల్యూర్ ఉన్నాడు, లవ్ ఫెయిల్యూర్ మూవీలు చూడ్డా, లవ్ సక్సెస్ మూవీలు చూస్తాడా? అడుగు చూడు. ఆ బాధలు ఉన్నవాడు అది చూసినప్పుడు తనలో ఒక విశ్వాస విత్తనాలు. వీ హ్యావ్ టు యూస్ ద ఎంటర్టైన్మెంట్, వీ హ్యావ్ టు యూస్ దట్ ఆర్ట్స్, వీ హ్యావ్ టు యూస్ దట్ స్కిల్ఫుల్నెస్, వీ హ్యావ్ టు డూ ఇట్ రైట్. యూ సీ, వీ రియల్లీ నీడ్ టు ఇంపాక్ట్ ద వరల్డ్. ఇది మనం పనిచేసే సమయం, పడుకునే సమయం కాదు. వెలుగున్నప్పుడు పని చేయాలి, చీకటి వస్తుంది ఎవడ పని చేయలేడు. ఇట్స్ అ టైమ్ యూ వర్క్, యూ డూ సంథింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటాను. అందుకని అంటాను, నువ్వు అందరూ వచ్చే స్టేజ్ మీద బోధించాల్సిన అవసరం లేదయ్యా. నీకు ఇచ్చిన రంగంలో నువ్వు చేయగలిగిన రీతిగా దేవుని రాజ్య మహిమార్థమై, దేవుని రాకడ సువార్త నిమిత్తమై, రక్షణ సువార్తను ప్రకటించినట్లుగా, పరిశుద్ధాత్మ సహాయం కలిగినట్లుగా, పరిశుద్ధాత్మ నింపుదల శక్తి ఆత్మ వరములతో నింపబడే సువార్తని బోధించు. సిద్ధపడిన సంఘం ఉండాలని బోధించు. Show your life. Impact. You might not impact the whole world. Your family can impact the next door. You don't have to win the whole souls on the road. Win your own family. ఈరోజు మనుషులు చూడండి, కుటుంబాన్ని సంపాదిస్తానికి ఆశ లేదండి, ఊరిలో వాళ్ళందరూ సంపాదిస్తానికి ఆశపడతారంట. దేవుని వాక్యం చూస్తాం, ఫస్ట్ కుటుంబాన్ని చూసుకోయ్యా. కుటుంబాన్ని చేయలేనోడు ఊరికి పనికిరాడయ్యా, ఆలయానికి పనికిరాడు. ఇంకోటికి నువ్వు చేయాలంటే ఫస్ట్ నీ కుటుంబాన్ని చూసుకో. యు సీ, బైబిల్ ఇస్ వెరీ క్లియర్. ఈ అంచె దినాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అండ్ ద లాస్ట్ ఇస్ బిజినెస్. ఈరోజు అంతా అంటాం, ఎంతమంది రియల్లీ సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్, నీతి, న్యాయం, యథార్థత, కష్టాజితం, నా దేవుడు నా చేతి పనిని ఆశీర్వదించాడు అని చెప్పగలిగిన వాళ్ళు. అన్యాయపు మార్గాలు, లోకపు మార్గాలు, పనికిరాని కార్యాలు, కష్టపడటానికి ఇష్టం లేని జీవితాల్లో నో, యథార్థంగా నిలబడు, యథార్థంగా నిలబడు. Recently I met one gentleman. I can't speak much about him, but I will tell you. ఆయన అన్నాడు, నా జీవితంలో నేను చచ్చిపోదాం అనుకున్నా, ఊరేసుకొని చచ్చిపోదాం అనుకున్నా, విషం తెచ్చి చచ్చిపోదాం అనుకున్నా, అన్నీ కోల్పోయా, అన్నీ చేసినా అన్నీ కోల్పోయా, చచ్చిపోదాం అనుకున్నా. దేవుడు దర్శించాడు. అప్పుడు యేసు ప్రభుని తెలుసుకున్నా. అక్కడ నుండి నేను కోటీశ్వరుని అయ్యా. దాని తర్వాత ఏదో కొద్దిగా మనుషులు మోసం బట్టి, మ్యానిపులేషన్ బట్టి, అది బట్టి ఇది బట్టి అంత నేరం నా మీద మోపి, నేను కొంచెం నమ్మకంగా ఉంటాను కదా, నమ్మకంగా యథార్థంగా ఉంటాను, ఎవరితో లోకం రీతిగా పద్ధతులుగా ఉన్నాను కదా, మొత్తం మళ్ళీ నా మీద వేస్తే ఎన్నుకో పోగొట్టుకున్నాను. వేల కోట్లు పోగొట్టుకున్నాను. విషం తెచ్చిపెట్టేసుకున్నా, ఇంకా చచ్చిపోతానండి. చివరి దేవుని అడిగాను, నేను నీకు కావాలా,
నేను కావాలంటే ఏమైనా చెయ్యి, నీకు కావాలంటే ఏదైనా జరిగించు. ఆశ్చర్యరీతిగా గాడ్ హ్యాస్ బ్లెస్డ్ హిమ్. రెస్టోరేషన్ మరలా ఎక్కడి నుండి ఎక్కడికి లేపాడంటే, ఐ కాంట్ టెల్ యూ ద డిజిట్, బట్ యువర్ మైండ్స్ విల్ ఫ్యూజ్. ఆ గొప్ప స్థాయికి లేపాడు. ఈరోజు ఆయన అంటాడు, గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ వండర్ఫుల్లీ. నన్ను కలుస్తాను కారణం ఏంటంటే, హీ వాంటెడ్ సమ్ ప్రేయర్స్ అండ్ సర్వీస్ అండ్ గాడ్ హెస్ లెడ్ హిమ్ టు మీ టు ప్రే. అంతవరకే. వెంటనే చాలామంది గురించి అంత కోటీశ్వరుడు హెల్ప్ చేస్తున్నాడా? ఐల్ బి వెరీ ఆనెస్ట్. బట్ దెన్ ఐ విల్ టెల్ యూ, హీఈస్ డూయింగ్ హిస్ మినిస్ట్రీ. ఆయనకి దేవుడు దీవించిన దాని ప్రకారము దేవుని రాజ్యము నిమిత్తమై ఆయన ఎంతో ఘనమైన పని చేస్తున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. నాకు అనిపించింది, బయట లోకంలో యు ఆర్ ఎ గ్రేట్ బిజినెస్ మ్యాన్, కానీ నేను తెలిసిన వ్యక్తిని నేను చెప్పగలుగుతాను, యు ఆర్ ఎ గ్రేట్ ఇవాంజలిస్ట్. బికాస్ త్రూ యువర్ మౌంటైన్ యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్. నీకు ఇచ్చిన దాని ప్రకారం నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు చూడు, అన్బిలీవబుల్. ఈరోజు అంటానండి, దేవుడు ప్రతి ఒక్కరిని బలపరిచే దేవుడు, ప్రతి ఒక్కరిని కొలిచి